రాజక్కపేట గ్రామ ప్రజలందరికీ, పుర ప్రముఖులకు, పెద్దలకు, మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడిపించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. నేను సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. కత్తెర గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించగలరు. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశాను. గ్రామ అభివృద్ధిలో ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా పరిష్కరించగలనని అన్ని విధాలా మీకు అండగా ఉంటామని మాటిస్తున్నాము. ఊరి పెద్దలు, ప్రముఖులు అందరూ అండగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ సర్పంచ్ అభ్యర్థిగా మమ్మల్ని నిలబెట్టినారు. సర్పంచ్ అభ్యర్థిగా 2వ నంబర్ బ్యాలెట్ పేపర్ పైన 2వ నంబర్లో కత్తెర గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించగలరు. భారీ మెజార్టీతో నన్ను గెలిపించగలరని కోరుతున్నాను. ముందుగా రాజక్కపేట గ్రామ ప్రజలందరికీ నమస్కారములు. ఎలక్షన్లో గ్రామ సర్పంచ్గా మా భార్య పోటీ చేస్తూ ఉన్నది. నేను స్వతహాగా ఎంటెక్ చదివినాను. హైదరాబాద్లో గత 20 సంవత్సరాల నుండి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నేను దగ్గరుండి ఇక్కడ అబ్జర్వ్ చేశాను చాలా సమస్యలు ఉన్నాయి గ్రామంలో. సో నాకు ఒక విజన్ ఏంటంటే ఒక గ్రామాన్ని ఒక డెవలప్మెంట్కి తీసుకువెళ్దాం, ఒక సర్వీస్ చేద్దామనే ఉద్దేశంతో రావడం జరుగుతుంది. మేము చాలా సెటిల్ అయినాం, ఫైనాన్షియల్ కూడా చాలా వెళ్ళి సెటిల్ అయినాము. కేవలం ఒక అభివృద్ధి కోసమే. మాకు చాలా కార్పొరేట్ తోటి చాలా టైప్స్, అంటే నాకు పరిచయాలు చాలా ఉన్నాయి. సో వాళ్ళతోటి కొంచెం టైప్స్ అయ్యి అడాప్ట్ చేసుకుందాము, ఈ విలేజ్ని అడాప్ట్ చేసుకొని సో కావాల్సినటువంటి వసతులన్నీ కల్పిద్దామని. హెల్త్ మా తమ్ముడు హైదరాబాద్లో చాలా మంచి పెద్ద డాక్టర్, ఎంఏ న్యూరోఫిజిషియన్ చదివాడు, న్యూరోఫిజిషియన్గా పనిచేస్తుండే కేర్ హాస్పిటల్లో. వాళ్ళు కేర్ హాస్పిటల్లో చాలా ఫౌండేషన్స్, వాళ్ళకి ఎట్లా అంటే ప్రతి ఇయర్లీ ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకుంటారు అనమాట. సో అదేవిధంగా ఆ విలేజ్లో మన విలేజ్ని తీసుకుందామని, ఆ అడాప్షన్లో మన విలేజ్ని తీసుకొని సో ప్రతి నెల క్యాంపులు ఏర్పాటు చేసి ఉచితంగా పరీక్షలు చేసి ఏమైనా ఉంటే అవసరమైతే హైదరాబాద్ తీసుకెళ్ళి వాళ్ళకి ఉచితంగా ఏమన్నా రిఫరల్ చేసి చాలా తక్కువ ఖర్చులో వైద్యం అందించడానికి కృషి చేస్తాము. ఎల్లాపూర్కు రాజకపేటకు మధ్యలో